ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, రోడ్డంతా చెత్త పోగుపడిపోతుంటే ఎక్కడెక్కడ దరిద్రంగా ఉంటే ఆ విషయం మీకు పట్టదా? స్వచ్ఛ భారత్ గురించి చెప్పరా అని చెప్పి ఒక ఆయన అదే పనిగా పోరు పెడుతున్నాడండి. సరే, చెప్పడానికి మంచి టైం రావాలని చూస్తున్నాను. ఆ టైం వచ్చేసిందండి. ఏదైనా మనం కొంటే ఒక బాటిల్ దగ్గర నుంచి, ఒక కవర్ దగ్గర నుంచి, అది ఏదైనా కానీ ఇవన్నీ ఎక్కడికి వెళుతున్నాయండి? రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాయి కదా. మనం వాడుకునేది 1% అయితే పాడేసేది 99% కదండి. కేరళలో ఒక మంచి ఆలోచన చేశారండి. మందు బాటిళ్లతో స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే అమ్మే ప్రతి మందు బాటిల్ మీద ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా వేశారండి. ఎక్స్ట్రా వేసి అమ్మారు. మన వాళ్ళు కొనేస్తారు కదా, కొనుక్కున్నారు. కానీ ఏ బాటిల్ అయితే అతను తాగేశాడో తిరిగి ఇచ్చేస్తే 20 రూపాయలు ఇచ్చేస్తున్నారండి. అంటే ఏ షాపులో కొన్నాడో ఆ షాపులో ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ షాపు కాదు, ఇంకో షాపు ఇచ్చేసినా కానీ డబ్బులు ఇచ్చేస్తారండి. సో ఈ ఆలోచన ఎలా ఉంది? ఇక్కడ కాన్సెప్టులు చెప్పడం, ఏదో షేర్ చేయటము విషయం కాదండి. ఆలోచించాలి. ఆలోచించి ఎంత వీలైతే అంత ప్రభుత్వాలకి వెళ్లేదాకా షేర్ చేసినప్పుడే ఈ సోషల్ కాజ్ అనేది ఒకటి నెరవేరుతుందండి. సో మరి మేము ఎంత ఇన్ఫ్లుయెన్సర్లమైనా, ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా మీరు షేర్ చేయాల్సిందే. మళ్ళీ విషయానికి వచ్చేస్తున్నాను. మనం కుర్కురే దగ్గర నుంచి, లేస్ దగ్గర నుంచి, వాటర్ బాటిల్ దగ్గర నుంచి, వాటర్ ప్యాకెట్, ఓకే వాటర్ ప్యాకెట్లు అంటే తగ్గిపోయినాయిలండి. ఏదైనా కానీ మనం వాడి పాడేస్తున్నాం చూడండి. ఒక కవరు, కాగితం, బాటిల్ లాంటివి, వాటి మీద 10 పైసలో, పావలానో, రూపాయో అదిగో వాళ్ళు వేశారు కదా 20 రూపాయలు, దానికి తగ్గట్టుగా వేసేసి కేరళలో కేవలం వాళ్ళు మందు బాటిల్కే కదండి వేశారు. నేనేమంటానంటే అన్నిటికీ అంటే మనం చింపి వాడుకొని పాడేస్తున్న ప్రతి కవర్కి కూడా, ప్రతి బాటిల్కి కూడా ఎంతో కొంత, అది ఎంత అనేది ఇబ్బంది లేదు, ఎంతో కొంత పెడితే దానికి డిమాండ్ క్రియేట్ అవుతుంది, రీసైకిల్ అవుతుందండి. ఎక్కడికి వెళతాయంటే మీకు తెలుసు, వీటన్నిటికీ వాల్యూ ఉన్నాయండి. ఏదో మంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే రీసైకిల్ చేయాలని ఏమీ లేదు. ప్రతిదీ రీసైకిల్ చేయొచ్చు, ప్రతి దాంట్లోంచి ఒక ప్రోడక్ట్ తీయొచ్చు అనేది తెలిసిందే కదా. సో రీసైక్లింగ్ అనేది అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడు డెవలప్ అవుతుంది అని చెప్పి కేరళ బేవరేజెస్ కార్పొరేషన్ స్వయంగా అందండి. సో మరి మన ప్రాంతంలో కూడా, మన గవర్నమెంట్స్ కూడా, మన స్థానిక సంస్థలు కూడా, అంటే ఒక పంచాయతీ చేయొచ్చు, మున్సిపాలిటీ చేయొచ్చు అండి. గవర్నమెంటే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేయాలని ఏమీ లేదు, చేయొచ్చు. ఈ ఆలోచన ఎలా ఉంది? ఇక్కడ మీ అభిప్రాయాలు ఏంటి? సాధక బాధకాలు ఏంటి? లాభ నష్టాలు ఏంటి? ఇలాంటివి డిస్కస్ చేస్తే ఈ చెత్త సమస్యకి, మన చుట్టూ పేరుకుపోతున్న చెత్త సమస్యకి ఏ దేశంలో ఉండదండి ఇంత దారుణంగా. అంటే మన మైండ్ సెట్ ఇష్యూ ప్రధానమైంది. ఆ తర్వాత వచ్చి ఈ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం ఒకటి. ఇక్కడ ఏమంటారు? మీరేమంటారు? మీ ఒపీనియన్ ఇక్కడ చాలా చాలా ముఖ్యం. మీ ఒపీనియన్ దయచేసి ఇవ్వండి, డిస్కస్ చేయండి.